విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవస్య పాకే చ పండితా సమదర్శినః పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడకు బ్రాహ్మణుని యందును సునకము సునక మాంసము వండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి ఉందురు. శక్నోతి హైవ యసోడు ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సంయుక్తస్య సుఖీ నరః. దేహత్యాగముకు ముందు ఎవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో అట్టివాడు యోగి అనబడును. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధో యసదా ముక్తయేవ సా. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాయ వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకొని మోక్షాసక్తుడై ఉండునో అట్టివాడే ముక్తుడనబడును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. సకల యజ్ఞ తపఫలములను పొందువానిగను సకల ప్రపంచ నియామకునిగను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. యం సన్యాస ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ సహ్య సన్యక్త సంకల్పో యోగీద్భవతి కశ్చన. అర్జున, సన్యాసమని దేనినందురు దానినే కర్మయోగమనియు అందురు. అట్టి ఎడ సంకల్ప త్యాగమనర్చనివాడు యోగి కాజాలడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోద్భవతి దుఃఖః. యుక్తాహార విహారాదులు కర్మాచరణములు గనవానికి ఆత్మ సంయమ యోగము లభ్యము. యథా దీపో నివాతస్థో నేగ్నతే సోపమా శ్రుత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలిలోని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సకల భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం
సమేయుక్తతమో మతః. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతత సిద్ధయే యతతామసి సిద్ధానాం కశ్చిన్యాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడు జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వానిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు. భూమిరాపో అనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పి ఉన్నదని గ్రహింపుము. మత్తః పరతరం న్యామ్యచింతిదత్తి ధనుజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదీ ప్రపంచంలో లేదు. సూత్రమున మణులు కృచ్చబడినట్లు ఈ జగమంతయు నా యందు నిక్షిప్తమై ఉన్నది. పుణ్యోగంధ పృథివ్యాంచ తేజస్యాస్తి విభావసౌ జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్ల భూతములందు ఆయువు, తపస్సులో యందు తపస్సు నేనుగా ఎరుగుము. దైవీహేష గుణమయీ దైవీశేష గుణమయీ మనుమాయా దురత్యయా మామేవయే ప్రవద్యంతే మాయామేతాం తరంతి తే. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధము అగు నా మాయ అతిక్రమింపరానిది. కానీ నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుచున్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమతాత్మా సుదుర్లభః. జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము నొందుచున్నాడు.